హైదరాబాద్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ విషయంలో కొంతమంది తెలంగాణ వాదులు విమర్శలు చేస్తూ ఉన్నారు సార్. ఎన్టీఆర్ ఆంధ్ర నాయకుడు కాబట్టి ఆంధ్ర నాయకుడి విగ్రహాన్ని తెలంగాణలో హైదరాబాద్లో ఎందుకు పెట్టారు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. గతంలో చూస్తే కనుక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం విషయంలో కూడా కొంతమంది తెలంగాణ వాదులు వ్యతిరేకత వ్యక్తం చేశారు కదా సార్. ఏంటి సార్, ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు హైదరాబాద్లో తెలంగాణలో పెట్టకూడదా? ఎన్టీఆర్ ఆంధ్ర నాయకుడా? మీరు అడిగిన మొదటి ప్రశ్న ఆంధ్ర వాళ్ళ నాయకులు అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు కొంతమంది విశ్వజనీనవాదులు ఉంటారు, సార్వజనీనవాదులు ఉంటారు, కొంతమంది తెలుగు సమాజానికి గౌరవనీయులు ఉంటారు. ఇప్పుడు మీకు ఇప్పుడే కాదు, నేను తెలంగాణ ఉద్యమం వేడిగా ఉన్న రోజుల్లో మీకు మిలియన్ మార్చ్లో భాగంగా ట్యాంక్ బండ్ పైన మహనీయుల విగ్రహాలు కూలగొడితే తీవ్రంగా ఖండించాను. తెలంగాణ ఉద్యమకారులంతా నన్ను విమర్శించిన నేను ఎక్కడా క్షణం కూడా భయపడలేదు. వారు నన్ను అర్థం చేసుకుంటారు తర్వాత అయినా అని చెప్పి ఉదాహరణ చెప్పాడు. గోల్కొండ కిలా కింద గొరి కడతాను నాకు నీ కొడుక నైజాము సర్కారోడా అన్నారు, కానీ గోల్కొండ కిలాను కూలగట్టలేదు అని చెప్పాను. అందులో ఆ ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ వర్తించదు. ట్యాంక్ బండ్ పైన ఉన్నది ఎవరు? నిజాం నవాబ్ విగ్రహం కాదు కదా, మహనీయుడు జాషువా విగ్రహం కదా. ఎంత గొప్ప కవి జాషువాను. ఆ జాషువా నాకు ఇప్పటికి గుర్తు. నాకు విశ్వనాథ సత్యనారాయణ ఆయన జాతిని ఆయనను అవమానకరంగా మాట్లాడితే, విశ్వనాథ సత్యనారాయణ గొప్ప కవికి ఆయనకు అందరినీ ఉచ్చురకలేస్తూనే ఉంటాడు. ఆయన జాషువా తన పైన తన ఆత్మ గౌరవాన్ని ప్రతీకగా చెప్తూ అంటాడు. సో కాకుల మూకలు నన్నేటి తూలినా నాకేమవుతుంది, అసూయతో నన్నేమి తూలినా నన్ను శారద వరించను అంటాడు. నేను సరస్వతీ పుత్రుణ్ణి, నాకేమవుతుంది అని అంటాడు. అట్లాంటి మహనీయుడు జాషువా, అట్లాంటి మహనీయుడు శ్రీశ్రీ కలం పొలాలనన్నీ హలాల దున్ని అంటూ శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేదని చెప్పినటువంటి మహనీయుడు. మనము రాజకులైక భూషణుడిట్లని ఏని తెలుగు వారికి వ్యాసమహర్షి రాసిన మహాభారత ఫలాలను అందించిన మహనీయుడు నన్నయ్య. వీళ్లకు మనం ప్రాంతాలనంటే కట్టి మనం ఎప్పుడు చెప్పకూడదు గురజాడ అప్పారావుది ఏ కులము ఏ ప్రాంతము. సో మీకు ఆనాడే కన్యాశుల్కం లాంటి మహోన్నత సాహిత్యాన్ని తెలుగు సమాజానికి ఇచ్చిన వ్యక్తులు కదా. అందువల్ల వారి విగ్రహాలను కూలగొడితే కన్నీళ్లతో ఖండించాను నేను. ఎక్కడో కాదు, మీరు ఎన్టీవీలో ఖండించాక టీ న్యూస్కి వెళ్ళి ఖండించాను. మీకు ఆశ్చర్యం వేస్తుంది, టీ న్యూస్కి వెళ్ళి ఖండించగలుగుతారా ఎవరన్నా? సో టీఆర్ఎస్ ఛానల్కి వెళ్ళి కూడా ఖండించాను. సో కొన్ని విషయాల్లో రాజీ లేదు నా జీవితంలో. అందువల్ల నేను ఎన్టీ రామారావు కాదు, ఇప్పటికీ ఉత్తరాంధ్ర వెళితే మీకు ఉత్తరాంధ్ర అనే ఒక గొప్ప పాట ఉంటుంది. ఇది గురజాడ, గిడుగు, శ్రీశ్రీ, సుశీల, మీకు రంగపండు మీలాంటి మహనీయులు పుట్టినటువంటి గడ్డ ఇది. ఎల్లవస్తవో పిల్లడా, ఎల్లవస్తవా అంటే ఎంత గొప్ప బానేది, అమలు కాదు ఇవన్నీ. మీకు నేను విజయనగరం వెళితే గురజాడ అప్పారావు ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి తెలుగు వారికి గౌరవించదగ్గ భారతరత్న ఇవ్వాల్సినటువంటి మహనీయుడు గురజాడ అప్పారావు. ఆయన ఇంటిని కాంపౌండ్ వాల్ను మూత్రశాలగా మార్చేశారే. ఆయన ఇంటికి పందులు రావడం ఏంటి, దొంగలు రావడం ఏంటి, తాగుబోతులు దొంగతనాలు ఏంటని ఆవేదనతో తెలుగు సమాజానికి అందించారు. ఇప్పటికీ అదే పరిస్థితి, ఏ మార్పు లేదు. మాట్లాడడం కాదు, చేసి చూపెట్టాలి యాక్షన్లో. గురజాడ అప్పారావు ఇంటికి నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆ మహనీయుని స్ఫూర్తిని గుర్తు చేసుకున్నాను. అందువల్ల ఇలాంటి ఇవాళ కాదు, ఇవాళ ఏదో నేను మాట్లాడుతున్నాను అనుకునే అవకాశం ఉంటుంది కనుక గుర్తు చేస్తున్నాను. మీరు కావాలంటే యూట్యూబ్లో కొట్టండి గురజాడ అప్పారావు అని, నా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడింది వస్తుంది. గురజాడ ఇంట్లో మాట్లాడాను. అందువల్ల ఇలాంటివి రాయలసీమ పోయినప్పుడల్లా నాకు గోరేటేం కన్నా పాట గుర్తొచ్చి, ననగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ అంటూ తెలంగాణ బిడ్డ, తెలంగాణ ఉద్యమకారుడు గోరేటి వెంకన్న రాసిన పాట. ననగన్న నా తల్లి రాయలసీమ ననగన్న నా తల్లి రతనాల సీమ రాయలసీమ అని రాస్తాడు. అంటే రాయలసీమను అనేక సార్లు నేను నా వీడియోలో చెప్పాను.
ఇలా రాయలసీమ అంటే బాంబుల గడ్డ అని, సో రాయలసీమ అంటే తుపాకుల మోత అని చూపెడుతున్నారు. పద కవిత పితామహుడు పుట్టిన పరమ పవిత్ర గడ్డ అది, అన్నమయ్య జన్మించిన గడ్డ. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని సామాజిక న్యాయాన్ని ప్రబోధించిన మహనీయుడు పుట్టిన గడ్డ అది. సో మీకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పుట్టిన గడ్డ అది. మీకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్ర పోరాట ఉయ్యలుగిన గడ్డ అది అని చెప్పాను ఎన్నోసార్లు. ఇవాళ కాదు, మీరు ఇవన్నీ పాత వీడియోలో 100 సార్లు చెప్పాను. అందువల్ల కొంతమంది విషయంలో మనకు అలాంటి ప్రాంతీయ భావాలతో చూడాల్సిన అవసరం లేదు. ఎన్టీ రామారావు తెలుగు జాతి గర్వించదగిన మహానటుడు. సో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ గడ్డ పైన ఒక పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి తెలంగాణ సమాజానికి భూస్వామ్య సంఖ్యలను తెంచినటువంటి నాయకుడు. ఎందుకు ఆయన పట్ల మనకు వ్యతిరేకత ఉండాలి? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలను వింటూ పెరిగాం కదా అందరము. ఘంటసాల బాలసుబ్రహ్మణ్యం గొంతుకలకు కూడా ప్రాంతీయతను అద్దుదామా? అందువల్ల దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాను. కానీ అదే సమయంలో నా విజ్ఞప్తి ఏంటంటే, తెలంగాణ సమాజం నుంచి వస్తున్న ఆవేదన ఏంటంటే, ఏకైక తెలుగు బిడ్డ దేశ ప్రధాని అయింది. ఆయన నంద్యాల నుంచి పోటీ చేసి గెలిచాడు, మీకు పార్లమెంటుకు తెలంగాణ నుంచి కాదు. ఆయన పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీ రామారావు పోటీ పెట్టనన్నాడు. ఆ తెలుగు బిడ్డ విగ్రహం అమరావతిలో ఉండాలా వద్దా? ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ని మించిన టవరింగ్ పొలిటికల్ పర్సనాలిటీ అయితే లేడు కదా. మీకు ప్రైమ్ మినిస్టర్ నాకు తెలియదు ఉందో లేదో, మరి మీరు చెప్పాలి. ఉండకపోతే మాత్రం పెట్టమని నా విజ్ఞప్తి చంద్రబాబు గారికి. ఎందుకంటే పివి నరసింహారావును మించిన ప్రైమ్ మినిస్టర్ తెలుగు బిడ్డ కదా. ఇంకా ఎన్నేళ్ళకి వస్తుందో ఆ అద్భుతమైన అవకాశం. నా తెలుగు బిడ్డ కాదు, తెలుగు బిడ్డే కాదు, ప్రఖ్యాత సాహితీకారుడు పివి నరసింహారావు మామూలు విద్వాంసుడు కాదు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవ ఉంది. ఆ పివి నరసింహారావు విగ్రహాలు తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో ఎన్ని చోట్ల ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెట్టకూడదు? ఆయన భారతరత్న బిరుదు ఇచ్చింది కదా కేంద్ర ప్రభుత్వం. భారతరత్నకు తెలంగాణకు పరిమితం చేద్దామా? నాకు ఇలా సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో పివి నరసింహారావు విగ్రహాలు ఎక్కడున్నాయి? చాలా తక్కువ ఉండొచ్చు. అసలు ఉన్నాయా లేవా అని డౌట్. నాకు ఉంటే తక్కువ ఉండొచ్చు, నాకు తెలియదు, నిజంగా కూడా తెలియదు. ఉండకపోతే పెట్టమని అడుగుతున్నాను నేను. బొమ్మరి పోతన విగ్రహం అమరావతిలో పెడుతున్నారో లేదో నాకు తెలియదు. పలికెడిది భాగవతట పలికించడు వాడు రామభద్రుండట అని కవులు ఆలుకులైతే నేమని ఒక చేత నాగలు పట్టుకుని మరో చేత గంటం పట్టుకుని వరంగల్ ప్రస్తుత జనగామ జిల్లాలోని బొమ్మర అనే ఒక చిన్న గ్రామంలో పుట్టి అద్భుతమైన కవిత్వ సిద్ధ్యాన్ని చేసి భాగవత మధురమైన భాగవతాన్ని మనకు అందించిన పోతనామాత్యుని విగ్రహం ఉండకూడదా? నిజంగా చెప్పాలంటే నన్నయ్య, తిక్కన, ఎర్రా ప్రెగ్గడ, పోతన ఈ 4 విగ్రహాలు ఒక చోట అమరావతిలో ఉంటే అది స్వర్గధామం అవుతుంది కదా. ఎందుకంటే నాకు ఎప్పుడూ ఆ వ్యతిరేకత లేదు. వేదములా ఘోషించే గోదావరి స్వర్గధామములా బాసిల్లే రాజమహేంద్రి కొట్టుకుని పోయే కోటిలింగాలు విరేశలింగం ఒక్కడు మిగిలిన చాలు అని నేను నా వీడియోలలో ఎన్నిసార్లు చెప్పాను మీకు. ఇప్పటికీ మనం మీరున్నా కూడా చాలాసార్లు చెప్పాను. అందువల్ల మనకు ఇలాంటి భావజాలం అవసరం. అమరావతిలో మరి పోతన విగ్రహం పెడుతున్నారో నాకు తెలియదు. శ్రీనారాయణ రెడ్డి జ్ఞానపీఠ అవార్డు పొందిన తెలుగు కవి కదా. ఎన్టీ రామారావు మెచ్చిన కవి కదా. ఎన్టీ రామారావు సినిమాలకు అనేక గేయాలు రచించినటువంటి కవి కదా. ఉర్దూ గజల్ సాంప్రదాయాన్ని తెలుగింటికి పరిచయం చేసినటువంటి వ్యక్తి కదా. అలాంటి నారాయణ రెడ్డి విగ్రహం తెలుగులో ఎంతమంది కవులకు జ్ఞానపీఠ అవార్డులు వచ్చాయో చెప్పండి. మరి అమరావతి ఆంధ్రుల రాజధాని, మనం అందరము గర్వించగలిగే ఒక తెలుగు రాష్ట్ర రాజధాని కదా. అక్కడ శ్రీనారాయణ రెడ్డి దాశరథి విగ్రహం. దాశరథి మామూలు కవి కాదు కదా తెలుగులో. కాళోజీ కవి నా గొడవ అంటూ శ్రమజీవుల కష్టాలే తన గొడవగా చెప్పినటువంటి కాళోజీ కదా. ఇదంతా మామూలు కవులు కాదు. వీళ్ళకి ప్రాంతాలు అవసరం లేదు. శ్రీ గురజాడ మీకు జాషువాలకు అవసరం లేదు. మీకు జాషువా హైదరాబాద్ వచ్చి ఉర్దూ శారద విలసిల్లిన గడ్డ ఇది అని ఉర్దూ సాహిత్యాన్ని కూడా పొగిడినటువంటి మహనీయుడు కదా. జాషువా విగ్రహం హైదరాబాద్ లో ఉంటే కాళ్ళకు మొక్కి దండం పెడతాను నేను. హైదరాబాద్ లో ఉండాల్సిందే. జాషువా కాళ్ళకు సాష్టాంగ ప్రణామం చేస్తాను నేను. కానీ అదే సమయంలో ఉర్దూ కవి మగ్దూమ్ మొయినుద్దీన్ మహాకవి కదా. ఆయన ఉర్దూలో గొప్ప కవి కదా. మగ్దూమ్ మొయినుద్దీన్ కదా
పేద ప్రజల పక్షాన కష్టజీవుల పక్షాన నిలబడ్డ పోరాట యోధుడు కదా. మరి ఆయన విగ్రహం ఎక్కడైనా ఉండాలి కదా. ఎందుకు ఉర్దూ భారతీయ భాష కాదా? మరి మగ్దూమ్ మొయినుద్దీన్ విగ్రహాలు ఉన్నాయి ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్లో. ఇది లేకపోతే ఏమైతుందంటే సమైక్యత రాదు. నేను శాసన మండలిలో రాష్ట్ర విభజన గురించి మాట్లాడుతూ చెప్పాను. సమైక్యత అనేది ఉపన్యాసాలతో రాదు. సమైక్యత భావన అనేది నినాదాలతో రాదు. సాంస్కృతిక పునరైక్యత వల్ల వస్తుంది, సాంస్కృతిక సహజీవనం వల్ల వస్తుంది అని చెప్పాను. తెలుగు సినిమాలో సంక్రాంతి పండుగ పైన ఎన్ని సినిమాలు ఉన్నాయి, ఎన్ని పాటలు ఉన్నాయి. బతుకమ్మ పండుగ పైన ఎందుకు ఒక్క పాట ఉండదు, ఎందుకొక్క సినిమా ఉండదు? తెలుగు హీరోయిన్లు సంక్రాంతికి అత్తగారింటి తల్లిగారింటికి పోతారే, మరి తెలుగు ఆడపడుచులు ఒక ప్రాంతంలో సంక్రాంతి వస్తే బతుకమ్మ పండుగకి ఇంటికి వెళ్తారు. సంక్రాంతి కాదు, బతుకమ్మ పండుగ ఇంటికి వెళ్తారే. మీరు ఎన్ని తెలుగు సినిమాల్లో హీరోయిన్ బతుకమ్మ పండుగకు పుట్టింటికి వెళ్ళిన ఉదాహరణ చూసారా మీరు ఎప్పుడన్నా? ఎందుకుండవు అని అడిగాను. అంటే తెలంగాణ ప్రాంత ఔచిత్యాన్ని ఔన్నత్యాన్ని తెలుగు సినిమా ఎందుకు చూపెట్టదు అని అడిగాను. నేను శాసన మండలి ఉపన్యాసం ఇస్తే సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్సీలు వచ్చిన కౌగులించుకున్నారు. అసలు ఇవన్నీ నిజమే కదా అని. అయ్యా, అన్నపూర్ణ స్టూడియోస్ ఎక్కడుంది? హైదరాబాద్ నడిపోతుంది. కానీ ఆ స్టూడియోస్ లో రికార్డు చేసి హీరో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదవడు. ఎందుకు చదవడు? మీరు తెలుగు సినిమాలో 2014 ముందు వచ్చిన తెలుగు సినిమాల్లో ఎంతమంది హీరోలు ఉస్మానియా విశ్వవిద్యాలయం చదివారు నాకు చెప్పండి. దేశ ప్రధాని ఇచ్చినటువంటి యూనివర్సిటీ కదా. ముఖ్యమంత్రులు మహారాష్ట్రకు కూడా ముఖ్యమంత్రిని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకే కాదు, ఉమ్మడి రాష్ట్రానికే కాదు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇక్కడి నుంచే కదా. మరి అలాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఇచ్చింది కదా. మరి ఎందుకు ఒక్క తెలుగు సినిమా హీరో ఉస్మాన్ సిట్లు ఎందుకు చదివాడు? మా ఆర్ట్స్ కాలేజీలో హీరో, మా లా కాలేజీలో హీరోయిన్ చదివి మా ల్యాండ్స్కేప్ గార్డెన్ లో ఎందుకు పాట పాడుకోరు? ఇది న్యాయమే కదా అడగడము. కానీ ఈ ప్రశ్నలు నేను అడిగితే మీరు ఇవాళ ఉపన్యాసాలతో సమైక్యత రాగం రాదు. నేనేం సమైక్యతకు వ్యతిరేకం కాదు, కానీ రాజకీయ ఉపన్యాసాలతో నినాదాలతో కాదు. అంటే తెలుగు ప్రజల తెలుగు ఎందుకు మనకు? మనం మరాఠీ సంస్కృతిని గౌరవిస్తాం కదా. మరాఠీ శివాజీ విగ్రహాలు లేవో మన దగ్గర. అసలు మనం మీకు పెరియార్ రామస్వామి విగ్రహాలు ఉండకూడదా? అంబేద్కర్ విగ్రహాలు అంతలా ఉంటాయి కదా. వీళ్ళకి ఎవరికి కులాలు ప్రాంతాలు లేదు. సుబ్రహ్మణ్య భారతి గొప్ప తమిళ కవే కాదు, గొప్ప మానవతావాది కదా. అందువల్ల మీకు మహాకవి శ్రీశ్రీకి మనం ఒక ప్రాంతాన్ని అడగడమా? కవిని గలగలన్మంగళ కళాకాలాలిలో కలిసిపోతుని కరిగిపోతుని కనరాకే కదిలిపోతుని అని పాడుకుంటాం తప్ప శ్రీశ్రీకి మనం కులాన్ని అడగలం. ఆయన అంతర్జాతీయవాది కదా, ఆయన అంతర్జాతీయవాది కదా. మీకు ప్రపంచ యుద్ధాల గురించి రాశాడు, ప్రపంచ మానవుల గురించి రాశాడు, ప్రపంచవ్యాపిత కార్మిక వర్గ శ్రేయోరాజ్యం గురించి మాట్లాడాడు కదా. సో మీకు పరస్పరం సంఘర్షించిన శక్తులను మా చరిత్ర పుట్టేనని దేశ చరిత్రలకు దృక్పథాన్ని ఇచ్చినటువంటి మహాకవి కదా శ్రీశ్రీ. అందువల్ల ఇలాంటి వారికి మనం దయచేసి కుల మత ప్రాంతాల తత్వాలను అడ్డి ఒక కృత్రిమమైన అడ్డుకోడలు పెట్టుకోవద్దు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏంటంటే ఇది రెండు వైపులా ఉండాలి, ఒకే వైపు ఉండకూడదు. ఎందుకని ఆంధ్రప్రదేశ్లో ఒక పివి నరసింహరావు విగ్రహం, ఒక దాశరథి విగ్రహం, ఒక కాళోజీ విగ్రహం, ఒక సినారే విగ్రహం, ఒక కొమరం భీం విగ్రహం, అల్లూరి సీతారామరాజు మన ప్రాంతాన్ని అడగటం మన్న వీరుడు. సో ఎవడో వాడు ఎచ్చటి వాడు ఇటు వచ్చిన తెలుగు వాడు అంటూ హుంకరించినటువంటి మన్య వీరుడు కదా. ఎంతమంది వెళ్ళారో మీరు తెలియదు, మీరు అక్కడే కదా, మీరు వెళ్ళారా కృష్ణదేవపేటకు? తెలియదు. మీరు సంతోషం. నేను రాజవమంగి అడ్డతీగల పోలీస్ స్టేషన్ వెళ్ళాను. ఏ రంప చెరువులో అయితే ఆ మహనీయుణ్ణి బ్రిటిష్ దుర్మార్గులు చంపారో అక్కడ వెళ్ళి ఆ నీళ్లు నెత్తిన తట్టుకొని ఆ మట్టిని అద్దుకొని స్ఫూర్తి పొందాన్ని రంప వెళ్ళి ఆ కృష్ణదేవపేటలో వెళ్ళి అల్లూరి సీతారామరాజు సమాధి ముందు ప్రణమిల్లాలి. ఎందుకంటే ఎంతటి గొప్ప స్ఫూర్తిదాతలండి మీరు. మరి కొమరం భీం విగ్రహాలు ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదా? సో ఒక ఆదివాసీ బిడ్డల్ని గోండు బిడ్డల్ని పోరాట యోధులుగా మార్చి రాచరికానికి వ్యతిరేకంగా తిరగబడ్డ మహనీయుడు కదా. సో ఇవన్నిటికీ మనకు అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే మేము హైదరాబాద్లో ఎన్టీఆర్ విగ్రహం, ఎస్పీ విగ్రహాల గురించి చర్చ పెట్టినప్పుడు అది ఎందుకు మాట్లాడుతున్నారని కూడా అంటారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది మనకు నెల్సన్ మండేలా విగ్రహం కూడా పెట్టాలంట నేను. ఎందుకు? నెల్సన్ మండేలా ప్రపంచానికి స్ఫూర్తినిచ్చాడు కదా. గాంధీ విగ్రహం మనను 200 ఏళ్ళు పాలించిన దుర్మార్గమైన బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా గాంధీ పోరాడితే గాంధీ విగ్రహం లండన్లో ఉంది కదా.
లేదా మార్టిన్ లూథర్ కింగ్, ఒబామా ఏమన్నాడు తెలుసా? భారత పార్లమెంట్లో ఒబామా అన్న మాటలు చెప్తాను. మా దేశము నుంచి వచ్చిన ఒక నల్ల జాతి యువకుడు ఆ మహాత్ముని మాటలకు స్ఫూర్తి పొంది నా దేశంలో హక్కుల ఉద్యమాన్నే ప్రారంభించి ఉండకపోతే, జాత్యహంకారానికి వ్యతిరేక పోరాటమే జరిపి ఉండకపోతే, నల్ల జాతీయ ప్రజల హక్కుల కొరకు పోరాడి ఉండకపోతే బరాక్ ఒబామాగా నేను ఈరోజు అమెరికా అధ్యక్షుని హోదాలో భారత పార్లమెంటు ముందు మాట్లాడేవాడిని కాదు అన్నాడు. ఎవరు? గాంధీ మహాత్ముని స్ఫూర్తితోని. నెల్సన్ మండేలాను జైల్లో ఉండగా అడిగితే, నీవు ఎక్కడికి వెళుతావు జైలు నుంచి బయటికి వచ్చాక అని అడిగారు. అంటే నేను వలసవాద పాలనకు వ్యతిరేకంగా అహింసాయుత పోరాటాన్ని మాకు నేర్పిన ఆ మహాత్మా గాంధీ పుట్టిన భారతదేశ గడ్డకు వెళ్తాను అన్నాడు. అని ఫస్ట్ గా భారతదేశానికి వచ్చాడు. ఇదయ్యా మనకు ఉండాల్సిన అంతర్జాతీయ దృక్పథం. మానవాళి మనుగడ కొరకు వచ్చే మహనీయులు చాలా. ఆల్బర్ట్ ఐన్స్టైన్ విగ్రహాలు కూడా పెట్టుకోవాలి మనం. మన కోపర్నికస్ విగ్రహాలు. నువ్వు గొప్ప శాస్త్రవేత్తలు. మానవాళికి ఐన్స్టైన్ లేకుండా మానవ జాతి మనుగడే లేదు కదా. సో అందువల్ల మనకు ఇలాంటి మహనీయులకు మనం ఎలాంటి రంగాల్లో పనిచేసినా వాళ్ళు ఒకరికి మనకు పోలిక అవసరం లేదు. ఖచ్చితంగా ఎన్టీ రామారావు విగ్రహం తెలంగాణ గడ్డ పైన పెట్టడాన్ని నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నిన్న నేను ఎన్టీ రామారావు గురించి ఇంత గొప్పగా మాట్లాడాను. ఇది నేను ఇవాళ చెప్పడం కాదు, మళ్ళీ చాలా మంది అనుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మాట్లాడుతున్నాను. అందుకే నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, తెలంగాణ ఉద్యమ సమయంలో మిలియన్ మార్చ్లో విగ్రహాలు కూల్చినప్పుడు కూడా వ్యతిరేకించాను. చూడండి, కావాలంటే ఎన్టీవీలో పాత వీడియోలు, అప్పటికి యూట్యూబ్ లేదు కదా, యూట్యూబ్లో చూడండి మీరు కావాలంటే.